రేపటి అవసరాలను ఈ రోజే గుర్తించి అందుకు తగ్గ అవకాశాలను సృష్టించుకున్న వారే రేపటి తరం నచ్చే నాయకులు అవుతారు. విజనరీ గుర్తింపు తెచ్చుకుంటారు. లక్ష్యంపైనే ఫోకస్ చేయడం, అంకిత భావం, క్రమశిక్షణతో పాటు అన్ని పరిస్థితుల్లోనూ సహనం కోల్పోకుండా ఉండడం సాధారణమైన వ్యక్తుల నుంచి విజేతలుగా మారుస్తూ ఉంటాయి. ఈ లక్ష్యాలన్నీ పుష్కలంగా ఉన్నటువంటి వ్యక్తి టెక్నోపెయిన్స్ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారు. సరే, ఇండియాలో ఒక పర్సెప్షన్ ఉంది, పెయింటింగ్ అనేది ఒక ఫినిషింగ్ ప్రోడక్టే కానీ ఒక ఫ్యూచరిస్టిక్ ఇండస్ట్రీ లాగా చూడట్లేదు. అసలు ఈ పెయింటింగ్ ఇండస్ట్రీలో ఇండియాకి ఎంత పొటెన్షియాలిటీ ఉంది సార్? వాట్ డూ యూ ఫీల్? యాక్చువల్గా పెయింట్ ఇండస్ట్రీకి ఇప్పటి వరకు మన కంట్రీలో ఫర్ క్యాపిటల్ కన్జంప్షన్ 4.5 kg ఉందండి. డెవలప్డ్ కంట్రీస్లో 15 to 20 kgs ఉందండి. అంటే మనం ఇంకెక్కడున్నాం ఒకసారి ఆలోచించండి మీరు. 4 kgs ఎక్కడ, 15 to 20 kgs. అంటే ఇంకా చాలా స్కోప్ ఉంది మన ఇండస్ట్రీ ఎదగడానికి. ఇండియన్ ఇన్ఫ్రా గ్రో అయింది లాస్ట్ 10 years నుంచే. బిఫోర్ అసలు మీకు ఈ హై రైజ్ బిల్డింగ్స్, ఇన్ని టవర్స్, ఇన్ని బిల్డింగ్స్ 10-15 years, ఈ 10 years నుంచే కదండి ఇండియన్ యాక్చువల్ రియల్ గ్రోత్ చూస్తుంది మనం 10 years నుంచే. నెక్స్ట్ 25 years నార్మల్ గ్రోత్ రాబోతుంది కంట్రీలో. ఇండస్ట్రీ కూడా చాలా చేంజ్ జరగబోతుంది. ఈ జరుగుతున్న ఈ టైంలో ఎవరైతే వాళ్ళ యొక్క బిజినెస్ సిస్టమేటిక్ చేసుకుంటారో, టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటారో, మార్కెటింగ్ని బాగా డెవలప్ చేసుకోగలుగుతారో, ఎవరైతే ప్రాజెక్ట్ని అకౌంటబుల్డ్గా చేయగలుగుతారో, ప్రొడక్ట్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ ఇచ్చే ఏ కంపెనీకైనా ఫీచర్, ఎక్సలెంట్ ఫీచర్ ఉంది ఈ ఇండియాలో. సార్, గ్లోబల్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ నేపథ్యంలో జోటన్, షెర్విన్ విలియమ్స్, నిపాన్ పెయింట్స్ ఇవన్నీ గ్లోబల్లీ దే ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ అనుకుంటే, ఏ సెక్టార్స్లో ఇండియాలో పెయింటింగ్ సెక్టర్లో మనం ఫోకస్ చేస్తే మనం కూడా గ్లోబల్ ప్లేయర్ అవ్వగలం సార్? ఆ నిచెస్ మీరు ఎక్కడన్నా గమనించారా? డెఫినెట్లీ. మీరు చెప్పిన కంపెనీస్ ఇండియా వచ్చాయి. ఇండియాలో ఉన్న సిచ్యువేషన్స్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఇండియా మార్కెట్, పెయింట్ మార్కెట్ అంతా కూడా డిఫరెంట్గా ఉంది. కంప్లీట్గా రీటైల్ B2Cలోకి వెళ్ళిపోయింది. అది 90% బిజినెస్ అక్కడ నడుస్తుంది. చాలా అన్ఆర్గనైజ్డ్గా ఉంది అక్కడ. ఒక మార్కెట్ లీడర్ మాత్రం అక్కడ చేసుకోగలిగే స్టేజ్లో ఉంది. నువ్వు గ్లోబల్ ప్లేయర్ అయినా కానీ నీకు అక్కడ నీ బ్రాండ్ పొజిషన్ చేయడం అంత ఈజీ కాదు అక్కడ. ఎందుకంటే వీళ్ళ సిస్టమ్స్, వీళ్ళ కండిషన్స్ ఇవన్నీ కూడా యాక్సెప్టబుల్గా ఉండవు ఇక్కడ. ఇండియాలో అంత ఈజీ కాదు గ్లోబల్ ప్లేయర్ సర్వే అవ్వడం. కానీ ఇండియా గ్లోబల్ మార్కెట్లో ఒక పొజిషన్కి చేరగలదా? ఇండియాలో ఉన్న కంపెనీస్ అంటున్నారా మీరు? ఎస్, ఇండియాలో ఉన్న కంపెనీస్ 100%. మాలాంటి కంపెనీస్కి ఆపర్చునిటీ ఉంది. మా కంపెనీస్కి నేను చెప్పే కదా, ఇండస్ట్రీ అంతా ఒక సైడ్ మార్కెటింగ్ చేస్తుంటే మేము ఇంకో సైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ సర్వీస్ చేసే కంపెనీకి ఇండియా కాదు గ్లోబల్గా ఎక్కడికి వెళ్ళినా దాన్ని ఏమంటారు, ఒక మంచి రెడ్ కార్పెట్ పిలుస్తారు. డెఫినెట్గా అలాంటి ఆర్గనైజేషన్ మేము తయారు చేస్తాం. అలాంటి ఎంటర్ప్రెన్యూర్స్ని తీసుకొచ్చి ఈ ఆర్గనైజేషన్లోకి అలాంటి కంపెనీని తయారు చేస్తాం. నా చివరి శ్వాస ఉన్నంత వరకు దాని మీద నా ఫైట్ చేస్తాను, డెఫినెట్గా చేస్తాను నేను. క్వాలిటీ ప్రొడక్ట్స్, చక్కటి సర్వీసెస్, పర్ఫెక్ట్ క్యాంపెయినింగ్తో పాటు నలుగురికి ఆదర్శమైన బిజినెస్ మోడల్ అన్న గుర్తింపు దక్కించుకున్న సంస్థ టెక్నోపెయిన్స్ 2 దశాబ్దాల్లో మార్కెట్లో లీడింగ్ బ్రాండ్గా ఎదిగింది. టెక్నోపెయిన్స్ 24వ యానివర్సరీ రీసెంట్గా హైదరాబాద్లో జరిగింది. సంస్థ కొత్త మైలురాయికి చేరిన శుభ సందర్భంగా పలువురు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు.